కాకినాడ సమీపంలో కొవ్వూరు అనే ప్రాంతంలో వారాహిమాత ఆలయం ఉంది అనేది ఒక రకంగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. వాస్తవానికి అక్కడ ఒక మహిళ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న వారాహిమాత అమ్మవారి విగ్రహం, దానికి సంబంధించి ఆమె అప్పట్లో పూజలు చేయడం, దాన్ని తన సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో లాంటి చోట్ల ప్లాట్ఫామ్ల్లో పోస్ట్ చేయడం, దాంతో తాను ఒక ఆలయం ఏర్పాటు చేసింది, వారాహిమాత అమ్మవారి ఆలయం, అమ్మవారికి పూజలు చేస్తే అనుకున్నవి జరుగుతాయి అనేది పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఒక అతిపెద్ద ప్రవాహంలో అయితే ప్రచారం జరిగింది. దాంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి రావడం మొదలుపెట్టారు. దాంతో ఆ చిన్న ఆలయం కాస్తంత పెద్దదిగా మారింది. సో అలాగే ఎవరైతే అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారో అమ్మాయి ఎవరైతే ఉందో, మహిళ ప్రసన్న అనుకుంటా ఆమె పేరు, అక్కడ భక్తులు రావడం, అక్కడ ఎప్పుడైతే భక్తులు వస్తున్నారో చిన్న చిన్న వ్యాపారాలు అక్కడ మొదలవడం, అంటే కొబ్బరికాయల దుకాణం కానీ అట్టుపళ్ళ దుకాణాలు కానీ అమ్మవారికి సమర్పించే వస్తువులు ఏవైతే ఉంటాయి అవన్నీ, దాంతో కొంతమందికి ఉపాధి కలగడం, ఇవన్నీ జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆదాయం పెరిగింది, అదే నేపథ్యంలో అక్రమాలు పెరిగినాయి, అవినీతి పెరిగింది అనేదైతే మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇవన్నీ రూమర్స్ అంటున్నారు. అలాగే ఆ అమ్మాయి మీద కూడా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. మొత్తానికి ఎట్టకేలకు ఇప్పుడు ఆ వారాహి అమ్మవారి ఆలయానికి సంబంధించి ప్రభుత్వం స్పందించింది. ఆ వారాహిమాత ఆలయం ఏదైతే ఉందో దాన్ని తాజాగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దేవాదాయ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏర్పాట్లు ఇవన్నీ పరిశీలించారు. అమ్మవారి విగ్రహం పెట్టడం, చిన్న ఆలయం నిర్మించడం, దాంతోపాటు భక్తుల రాక పెరగడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడం, దాంతో భక్తులు ఇబ్బందులు పడడం, అలాగే అమ్మవారి రూపంలో వస్తున్న సొమ్ముని దుర్వినియోగం చేయడం, ఇవన్నీ అధికారుల దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో తాజాగా దేవాదాయ శాఖ ఆలయాన్ని అయితే స్వాధీనం చేసుకుంది. ప్రధానంగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలుగుతుంది, ఎలాంటి సౌకర్యాలు అక్కడ కల్పించలేకపోతున్నారు, అంటే ఆలయ నిర్వహణ వాళ్ళకి చేత కావట్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం కార్యనిర్వహణాధికారి సౌజన్యను సింగిల్ ట్రస్టీగా ప్రమాణ స్వీకారం చేయించారు. దేవాదాయ అధికారులు వివరాల ప్రకారం ఆ ఆలయాన్ని అయితే మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇక నుంచి దేవాదాయ శాఖ అధీనంలో ఈ వారాహి అమ్మవారి ఆలయం అయితే నడపబోతున్నారు.